నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలకటమాడుతున్న వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 5 నుండి 6 క్వింటాల నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కంపెనీని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ, నమ్మదగిన సమాచారం మేరకు ఇంద్రకరణ్ పిఎస్ ఎస్పీ విజయ్ కుమార్ మరియు సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన ధర్మేందర్ పాల ఇద్దరు కలిసి జుల్కల్ గ్రామం నందు తహా ఫుడ్స్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమను సందర్శించి సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి వినియోగించే మెటీరియల్స్ శాంపుల్స్ ను తీసుకొని హైదరాబాద్ ల్యాబ్ లో పరిశోధన కోసం పంపించడం జరిగింది. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్ పాల ఫిర్యాదులో తెలిపింది ఏమనగా, మొహమ్మద్ వసీం అనే వ్యక్తి జుల్కల్ గ్రామం కంది మండలం సంగారెడ్డి జిల్లా తన ఇంటి ఆవరణలో తహా ఫుడ్స్ పేరుతో నాసిరకం అల్లం వెల్లుల్లిని తక్కువ ధర కలిగిన ఇతర ముడి పదార్థాలను వినియోగించి పరిశ్రమలో ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా అక్రమంగా నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడని అన్నారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజల ఆరోగ్యానికి హానికరమని అతడిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా, క్రైమ్ నంబర్ 67/2024 సెక్షన్ 274, 275, 125 BNS చట్ట ప్రకారం ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడైన కంపెనీ యజమాని మహమ్మద్ వసీం ను అదుపులోకి తీసుకొని సుమారు 5 నుండి 6 క్వింటాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు కంపెనీని సీజ్ చేయడం జరిగిందన్నారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు నమ్మదగిన సమాచారం వస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, నేను, మా ఇన్స్పెక్టర్ గారు అందరం కలిసి తహా ఫుడ్స్ అని ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే ఒక కంపెనీ మీద 4వ తారీఖు నాడు రైడ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వెళ్ళి అక్కడ చూస్తే అంతా నాసిరకం అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్నారు సంస్థ. దీని క్వాలిటీ లెస్. యాక్చువల్గా జనరల్గా అల్లం వెల్లుల్లిగడ్డ మార్కెట్లో వెళ్ళి కొంటే 100 రూపీస్ ఉందనుకోండి కాస్ట్. ఇది ఒక 20 రూపీస్కి 15 రూపీస్కి అట్లా కేజీ లూజ్ వేస్ట్ అల్లం వెల్లుల్లిగడ్డ అవి. దాన్ని కొన్ని దాంట్లో డిఫరెంట్ రా మెటీరియల్ అయినటువంటి సాల్ట్, తర్వాత వేరు దాంట్లో మిక్స్ చేసి నాసిరకం కూడా ఈయన తయారు చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తే మేము అక్కడికి వెళ్ళి వెరిఫై చేయగా కొంత శాంపిల్స్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆ ల్యాబొరేటరీలో రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో భాగంగా ఇది ప్రాపర్గా లేదు, సబ్స్టాన్షియల్ క్వాలిటీ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము కేసు కట్టి మా ఎస్ఐ గారు దీని మీద విచారణ చేస్తాము. దీని మీద ఈ ముద్దాయిని పట్టుకొని తీసుకొచ్చాము. ఇతనిపైన కేసు బుక్ చేయడం. ఇతని పేరు వసీం, తండ్రి షరీఫ్. ఇతను జుక్కల్ విలేజ్ వాసివాడు. ఇతను ఇక్కడ లోకల్లోనే. ఇతని కంపెనీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద తగిన చర్య తీసుకొని అది వెరిఫై చేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి నడుపుతున్నాయని తెలిసింది. ఇది ఒకటే నర్సరీకి వేరే ఉంది. ఇది ఒకటే కంపెనీ. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో పోయిందా సార్? కొంతమందికి ఇంకా మార్కెట్లో కొన్ని రోజులు చేస్తున్నట్టే ఆల్రెడీ పోయినట్టే కదా. మార్కెట్లో పంపించింది కానీ ఎన్ని రోజులు చేస్తుండే చెప్పలేదు సార్? చేస్తుండే ఒక 5-6 నెలలు చేస్తుందని మీ సమాచారం. ఎంత పెద్ద మొత్తంలో సీజ్ చేసింది? సుమారు 6 క్వింటాల వరకు ఉంది. 6 క్వింటాల్స్ 600. ఇప్పుడు ఎంత దొరికింది సార్ మాకు? ఎంత 600 కేజీస్?